నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి గత సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఓటర్ల జాబితా సవరణలో ఉత్తమ పద్ధతులు అవలంబించి పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీతో పాటు ఎన్నికలు నిర్వహించినందుకు కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న దర్శి నియోజకవర్గ పూర్వ ఆర్ఓ ఎఫ్ఎస్ఓ లోకేశ్వరరావు దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణతో పాటు పలువురు సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు లభించాయి. ఓటర్ల జాబితా 2025 రివిజన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1.90 లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్షేత్ర స్థాయిలో విచారించి అర్హులకు ఓటు హక్కు కల్పించారు. జాబితాలో దోషాలను సవరించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో దర్శి తహసీల్దార్లకు ఉత్తమ అవార్డులు దక్కాయి. గత ఏడాది మే 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 88.65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు స్వీప్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన పూర్వ కలెక్టర్ దినేష్ కుమార్ కు అవార్డు లభించింది. ఎన్నికల సమయంలో నియమావళిని పటిష్టంగా అమలు చేసినందుకు పూర్వ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కు అవార్డు దక్కింది. రాష్ట్రంలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 91.99% మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటర్లను చైతన్యం చేసిన ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎంవీఎస్ లోకేశ్వరరావుకు అవార్డు వరించింది. వీరందరూ ఈ నెల 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందుకుంటారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు విజన్ 2047లో భాగంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగా జీజీహెచ్లో వెల్నెస్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. మేయర్ గంగాడ సుజాత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏడుకొండలు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తో కలిసి వెల్నెస్ సెంటర్ తో పాటు వివిధ ఓపీ విభాగాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సోమ బుధవారాల్లో క్యాన్సర్తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించేందుకు అవగాహన కల్పించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి వైద్యశాలలో అవసరమైన అన్ని వసతులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు రోగులకు కార్పొరేట్ తరహా వైద్యం సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు 2047ని బేస్ చేసుకొని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రిమ్స్లో కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నాం. ఇది సోమవారం అదేవిధంగా బుధవారం 2 రోజులు టెస్టులు చేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ కానీ అదర్ ఏదైతే మేజర్గా ఇప్పుడు వస్తున్న జబ్బులు దానికి అవేర్నెస్ తీసుకురావడానికి టెస్టులు చేయడానికి ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నీ కూడా నిన్న కూడా కలెక్టరేట్లో హెల్త్ దాని మీదే ఒక రివ్యూ చేసాం. ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్స్ మదర్ చైల్డ్ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ ఎట్లా ఉన్నాయి, ఏంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, పేషెంట్స్ ఇన్పుట్ ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా దాని మీద కూడా చేసాం. ఇది కూడా ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం రిమ్స్ కూడా. దీన్ని కూడా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఓపీలు ఉన్నాయో పాత రకంగా ఎక్కడైతే వాతావరణం బాగుందో దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. డయాలసిస్ సెంటర్ కూడా దాన్ని కూడా కొంచెం ఆధునీకరణ చేసుకునే విధంగా అప్పుడు మన టైంలో చేసింది.
ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు హాస్పిటల్ టేక్ ఓవర్ చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి ప్లేట్లెట్ మిషన్ పెట్టున్నాం. ఈరోజు సర్జరీస్ మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదివరకు నీళ్ళు ఆపరేషన్ చేశారు. ఇట్లాంటివన్నీ కూడా బయటికి పోకుండా మన దగ్గరే మన స్కాన్ కూడా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మన వాళ్ళ డాక్టర్స్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ప్రభుత్వం కూడా ఈ క్యాన్సర్ని మనుషులకి మనం ముందుగానే కనుక గుర్తించినట్లయితే ఖచ్చితంగా మరి ట్రీట్మెంట్ త్వరలోనే నయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, అందులో కూడా మన ఒంగోలులో కూడా ప్రతి సోమవారం బుధవారం దీనికోసమని వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరికి వచ్చి ఉచితంగా కూడా టెస్టులు చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే. కాబట్టి దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మనందరి యొక్క ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు ఒక అవేర్నెస్ కూడా ఉండి తద్వారాగా అందరూ కూడా దాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి ఒక సార్థకత ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఈ దశగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరైనందుకు మరి మా ఎమ్మెల్యే గారితో అలాగే ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా వచ్చినందుకు నా పని వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు వెల్నెస్ క్లినిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రివెంటివ్ మెథడ్, అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు చేసేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అవుతుంది. రాకముందే జాగ్రత్త పడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అట్లా అంటే ఒక రకమైన హోలిస్టిక్ అప్రోచ్, అంటే మానసికంగా శారీరకంగా అన్నీ బాగుండేటట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఇది ఎంతో దూరాలోచనతో తయారు చేసి పెట్టిన ప్రోగ్రాము. దీన్ని ఓపీ వారానికి 2 రోజులు ఉంటుంది, సోమవారం బుధవారం. సో ప్రజలందరూ ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. సోమవారం కనుక బుధవారం కనుక ఇక్కడికి వస్తే మా దగ్గర ఆల్రెడీ మెడికల్ ఆఫీసరు ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉపాయకాయం ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా సలహా కావాలనుకోండి మా ఓపీకి రావచ్చు. సార్ నాకు ఇట్లా ఉంది, నాకు స్థూలకాయం ఉంది, నాకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నేను బరువు తగ్గాలంటే ఏ విధంగా ఉండాలి, దీనివల్ల స్థూలకాయం వల్ల భవిష్యత్తులో ఏ వ్యాధులు రావచ్చు, అలాంటి సలహాలు మీరు పొందొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే మనిషి అంటే మన ఎవరైనా మన ఈ వెల్నెస్ ఓపీకి వచ్చిన తర్వాత 30 minutesలో ఒంగోలు నుండి పొదిలి మీదుగా దొనకొండకు రైల్వే లైన్ నిర్మాణానికి ప్రాజెక్టు నివేదిక రూపొందిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో ఉందని, దీంతో పాటు ఒంగోలు దొనకొండ రైల్వే మార్గం కూడా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి దొనకొండ నూతన రైల్వే లైన్ పొదిలి మీదుగా ఒంగోలు వరకు వచ్చేలా డిపిఆర్ తయారు చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారన్నారు. ఇది పూర్తయితే పశ్చిమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంతో రైల్వే పరంగా అనుసంధానం చేయవచ్చన్నారు. కాలుష్య నియంత్రణ పేరుతో ఆర్టీసీలో విద్యుత్ ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు మీరావలి అన్నారు. ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులను నిలుపుదల చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. తక్షణం ప్రైవేటు విద్యుత్ బస్సులను నిలుపుదల చేయాలని, లేకుంటే కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమంతో ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పిఎన్ రావు, రామకృష్ణ, కేవీ రావు, బివి రావు, కేకే రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు విద్యుత్ బస్సులు ముసుగుల ఆర్టీసీల ప్రైవేటీకరణ, కార్మిక వర్గ ఐక్యత, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ బస్సులను తీసుకురావడాన్ని చూస్తూ ఉంది. విద్యుత్ బస్సులు దాదాపు ఇటీవల విసిఎండి గారు 1150 బస్సుల్ని ఆర్టీసీలోకి ప్రవేశపెట్టడాన్ని చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీలో రిక్రూట్మెంట్లు ఉండవు, కార్మికులు తీవ్రంగా తగ్గిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానాన్ని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇటీవల నైట్ అవుట్ అలవెన్స్కి సంబంధించి అరియర్స్ ఇవ్వమని ప్రభుత్వం చెప్పినా కూడా ఇక్కడ ట్రెజరీ ఆఫీసులు అరియర్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉంది. కాబట్టి చిన్న చిన్న బకాయిలను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే ఆర్టీసీలో రావాల్సిన అన్ని బకాయిల్ని
ఇవ్వాలని స్టాఫ్ అండ్ వర్క్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాలుష్య నియంత్రణ అనే పేరుతో గవర్నమెంటు ప్రైవేటు విద్యుత్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీలో పెట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 88 తీసుకొచ్చి 2029 డిసెంబర్ నాటికి ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు అన్ని బస్సుల ప్లేసుల్లో విద్యుత్ బస్సులు ప్రైవేటు విద్యుత్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ అసోసియేషన్ 50 సంవత్సరాలైన సందర్భంగా ఏఐఓ సిడి ప్రెసిడెంట్ జగన్నాథ్ షిండే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సత్యసాయి సమగ్ర విద్యానికేతన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ సాయి, సెక్రటరీ వేమూరి సుబ్బారావు, ట్రెజరర్ సతీష్, గోనుగుంట్ల మధుసూదన్ రావు, ఎక్కలి బాలు, వెంకారెడ్డి, ఏడుకొండలు, నాగరాజు, శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ సినిగేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 100 మంది వరకు రక్తదానం చేశారు. వాళ్ళ ఆల్ ఇండియా డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షిండే గారి బర్త్డే కూడా ఈరోజు అవటం అదొక విశేషం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని దాని ఉద్దేశపూర్వకంగా 50 years కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు పెట్టారు. దీనికి దగ్గర 110 మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు. అంతవరకు 110 మంది వరకు మనకి రిజిస్టర్ వాళ్ళంతా కూడా వచ్చి క్యాంప్లో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఏదైనా గుర్తుండే విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఈ డెకరేషన్ కార్యక్రమం కూడా చాలా సభ్యులు కూడా సహకరించారు. సత్యసాయి ట్రస్ట్ కూడా దీన్ని సహకరించడం, దాంట్లోనే ఈ డెకరేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవడం ఒక మంచి కార్యక్రమం. పేదల కోసం ఇప్పుడు ఈ రక్తం ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలు కానీ అందరూ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఇండియాలో వర్గంలో కూడా మన రూల్స్ వాళ్ళకే వాళ్ళకు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసుల వల్ల రిమాండ్లో ఉన్న 7 అమాయక యువకులను ఒంగోలులోని జిల్లా జైల్లో నాగార్జున కలిసి మాట్లాడారు. సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ వైసీపీ కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయని నాగార్జున అన్నారు. నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ ఒత్తిడి మేరకు ఏ సంబంధం లేని కూలీ చేసుకునే యువకులను కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మనబ్రోల్లో కష్టం మీద బతికే వారిని గేదె దగ్గర గొడవ అని తీసుకొచ్చి కేసులు పెట్టి 7 జైలుకు పంపించడం దారుణమన్నారు. అమ్మనబ్రోలుకు చెందిన సాయి అనే యువకుడిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని పోలీసులు కేసులు పెట్టేవారు ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. అమ్మనబ్రోల్లో సాయి అనే బీసీ యువకుడు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు కట్టాడని, ఫ్లెక్సీల దగ్గర గొడవైందని, బూతులు తిట్టాడనే కారణంతో ఒక గిరిజన అమ్మాయితో కేసు పెట్టించి జైలుకు పంపడం దారుణమని మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ కనిపిస్తే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. బాధితుడు సాయి తల్లి సలోమి మాట్లాడుతూ తన బిడ్డ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీ కట్టినందుకు ఆ ఫ్లెక్సీ చించారని, పైగా తన బిడ్డను జైలు పాలు చేశారని కన్నీరు మున్నీరుగా విలపించారు. తన బిడ్డకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మేరుగ నాగార్జున వెంట వైసీపీ నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, కొమ్మూరు సుధాకర్, చీమకుర్తి జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, తేళ్ల పుల్లారావు, పోరినేని కోటేశ్వరరావు, కోయ హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం ఏ సంబంధము లేనటువంటి పిల్లల్ని, కూలి చేసుకునే వాళ్ళని, కష్టం మీద బ్రతికే వాళ్ళని, ఏదో గేదె దగ్గర గొడవ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళే కొట్టితే వాళ్లే మమ్మల్ని కొట్టారు బాబా అని పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే వీళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది. అలో లక్షణ అంట భయపడి బ్రతుకుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు మీరు ఈరోజు అన్యాక్రాంతంగా వెంటనే పోలీసు వారికి ఫోన్ చేస్తే ఒక చోట రెస్పాండ్ అవుతా ఉన్నారు, ఒక చోట ఉండాల. ఈ మధ్యకాలంలో నాగులప్పలపాడు స్టేషన్లోనే ఇలాంటి కేసులు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రేరేపిస్తూ ఉన్నారు. వాటిని తానా తందానా అంటూ పోలీసు వారు కేసులు పెడతారు, భయపెడతారు. ఈరోజు పిల్లలను చూస్తూ ఉంటే దెబ్బలు చెప్పుకోలేక జడ్జి గారి ముందు కూడా చెప్పలేని పరిస్థితిలో భయపడి వచ్చి జైలుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దయచేసి ప్రభుత్వము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ స్పందించాలా. ఏ కేసులు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి, అన్యాక్రాంతంగా ఏ కేసులు పెడతా ఉన్నారు, నిజమైన కేసులు ఎక్కడ నీరుగారిపోతాయనే దాని మీద ఒక లాజికల్ కంక్లూజన్తో మీరు కేసుల్లోకి వెళ్ళాలి, కానీ అన్యాక్రాంతంగా కేసులు పెట్టొద్దు. అలాగే కలెక్టర్ గారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి పౌరులందరూ ఒకటే, పొలిటికల్ పార్టీలు మాకు వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. ఏ పార్టీకి ఏ అభిప్రాయం ఉండినా పౌరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి జిల్లా మ్యాజిస్ట్రేట్గా మీకుంది. పోలీస్ అధికారులకు తక్షణమే స్పందించాలని కోరుకుంటూ ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పి కూడా తెలియపరుస్తాను. నాలాంటి బిడ్డలు అందరికీ ఉన్నారు. ఎవరి బిడ్డలు ఇంత బాధపడకూడదు. నేను తండ్రి లేకుండా పెంచుకున్నా. నేను బాధపడ్డట్టే తల్లి బాధపడకూడదని కోరుకుంటున్నాను సార్. ఇది మాకు తెలియదు ఏదన్నా ఉంటే మాకు తెలియపరచాలి, కానీ నా బిడ్డల్ని ఈ రకంగా జైలు పాలు చేసి 18-19 సంవత్సరాలు నా పిల్లాడిని కేసుల్లో పెడితే నేను 150-100 రూపాయలు తెచ్చుకునేదాన్ని. ఏ లెక్కన తీసుకొచ్చుకునేది నా పిల్లాడిని బయటికి. నేనేం చేయాలి? మీరే న్యాయం చేయండి. ఏ కేసులు అంటే ఇదే పెక్సీ కేసులో బ్యానర్ కట్టుకున్నాడని పక్షానికి నాకు అమ్మఒడి వేసాడు, ఏదో ఆసరా చూపించాడు అని చెప్పి వేసుకున్న నేరానికి నా బిడ్డని అదని ఇదని ఎలక్షన్ కేసులని నానా తలకబడి ఎన్నో కేసులు పెట్టి నా బిడ్డను అల్లాడిస్తున్నారు. కాబట్టి నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. నగరంలో మున్సిపల్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, జనసేన కార్పొరేటర్ మలగ రమేష్, జనసేన నాయకులు అడుసుమల్లి వెంకట్రావుతో పాటు బాబు, శేషమ్మ, నావూరి ప్రభాకర్, హరిబాబు, కపిల్ బాషా, సింగయ్య, సుధీర్తో పాటు జేసీఐ ప్రతినిధులు మేడిశెట్టి సుబ్బారావు, శ్రీరామిరెడ్డి, గణేష్, పలువురు నాయకులు పాల్గొని మంత్రి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. సందె పొద్దు మేఘం పూల జల్లు కూటిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు.
రచించాం ఒక రాజ్యాంగం, సాగిస్తాం అది మన కోసం. నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే. ఆడి పాడుతా సంధ్య పొద్దు మేఘం పూల జల్లు కురిసిన నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. పలికెను రాగం సరికొత్త గానం, ఈ ఆనందం మా సొంతం, మా సొంతం. ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం. సోదరా పూలతో నువ్వు పూజించు కర్పూరాన్ని. పీవీఆర్ బాలురోన్నత పాఠశాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రదర్శనల్లో భాగంగా ప్రదర్శించిన ఇందర ప్రస్థం నాటిక నేటి యువతకు కర్తవ్య బోధ చేసింది. ప్రేమ అజరామరమైన, దాన్ని సమాజం హర్షించేదిగా, తల్లిదండ్రులు అంగీకరించేదిగా ఉండాలన్న అంశాన్ని అంతర్లీనంగా పాత్రధారులు ఆవిష్కరించారు. గుంటూరు అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికకు రచన స్నిగ్ధ, ఎన్ రవీంద్రారెడ్డి దర్శకత్వంలో విసిహెచ్కే ప్రసాద్, రవీంద్రారెడ్డి, ఎన్ సూర్య, టి శ్రీలేఖ, కుసుమ సాయి పాత్రధారులుగా పోషించారు. సంగీతం పి లీలామోహన్, ఆహార్యం శేషగిరి, అలంకరణ శివరామకృష్ణ, లైటింగ్ ఫనీ వ్యవహరించారు. సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినుల కోలాటం ఆకట్టుకుంది. శిక్షకులు సింహాద్రి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కోలాటం ప్రదర్శించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కళాకారులకు కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, విశ్రాంత న్యాయమూర్తి కె బాలకృష్ణారెడ్డి, నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ తదితరులను సన్మానించారు. గంటన్నర సేపు చేస్తారు ప్రోగ్రామ్. చదువుకోవాల్సిన వయసులో ప్రేమలేమిటి, పెళ్లిలేమిటి? తల్లివి నువ్వేనా చెప్పదా వాడికి? బుద్ధుండా? చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ప్రేమ ప్రేమ అంటూ రోడ్డు పట్టి తిరిగేస్తే రేపు ఆ పరిస్థితి మా చూస్తాడు. నా చదువు సంగతి నేను చూసుకోగలను. నా ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారా చెప్పండి ముందు. నువ్వు నాకు జన్మనిచ్చిన అమ్మవి అంటే అమ్మ నిజం. నువ్వు ఏనే మీ నాన్న అని చెప్పావు అంటే ఈయన కేవలం నమ్మకం మాత్రమే. నా దృష్టిలో నమ్మకం ఎప్పుడు నిజం కదమ్మా. అందుకే ఏనంటే నాకు ఇష్టం లేదు, ఏనంటే నాకు ఇష్టం లేదు. నా పేరు సుభద్రయ్య. మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి తండ్రి. రండి కూర్చోండి. రండి.
రండి ఎలా కూర్చోండి సరే కూర్చుంటే ఏడుపు వస్తే కన్నీళ్ళు వస్తే మాటలు రావమ్మా. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డట్టండి. ఆడపిల్ల తండ్రిగా నాకు ఇష్టం లేదా? మీరేం చెప్పదలుచుకుని వచ్చారో చెప్పండి. దయచేసి నా కూతుర్ని దొంగలించకండి బాబు. కొత్తగా నొక్క కూతుర్ని ప్రేమ పెడతా గద్దలా తలకు పోవద్దని మీ అబ్బాయికి చెప్పండి బాబు. మీకు దండం పెడతాను. నా కొడుకేమి మీ కూతురు ఎత్తిపోయే దొంగ కాదులేండి. మీకు కూతురుందా అమ్మా? అంటే మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మీ ఇంటి దగ్గర మీ అమ్మాయికి నచ్చ చెప్పి ఆపగలిగింది. చచ్చిపోతానందయ్యా, చచ్చిపోతుంది అనే భయం ఈ కన్న తండ్రి ఆవేదన పరాకాష్ఠకు చేరి ఆందోళన చేస్తుంది బాబు. అయ్యా మీకు దండం పెడతా. నా కూతురు నాకు అప్పగించండి అయ్యా, నా కూతురు నాకు అప్పగించండి. చూడండి, నేను తండ్రిని, ఆడపిల్ల తండ్రిగా మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. మీకు మాట ఇస్తున్నాను, మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. మీరు ధైర్యం చెప్పండి. మీ నాన్నగారు చెప్పింది బాగుంది. మనం ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళి ఎలా బతకగలం? మనకు కూడా సెక్యూరిటీ కావాలి కదా, ఆయన చెప్పినట్టు చేద్దాం. ఆయన గురించి నీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఇందులో ఏదో ఒక మొదలు పెడతాడు. కండిషన్స్ ఉంటాయి, మరి చెప్పాడా? అప్పుడే పెట్టేశాడు. కండిషన్స్ పెట్టగా ఈ సంవత్సరం కాలం పాటు మిమ్మల్ని నా నెత్తిన పెట్టుకొని మేపన. ఈ సంవత్సరం కాలం పాటు నేను ఏవేవో కండిషన్స్ పెడుతూనే ఉంటాను, మీరు అవే చేస్తూనే ఉండాలి. అలా ఇష్టమైతేనే మీరు బాగా ఆలోచించుకొని నా ఇంటికి రండి. వస్తారని అనుకుంటున్నాను. బాయ్. జిల్లాలో దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లు, 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లు, చంక కర్రలు, వయోవృద్ధులకు వినికిడి యంత్రాలు అందిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోజన వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. ల్యాప్టాప్లకు డిగ్రీ, ఆపైన చదివే విద్యార్థులు, టెక్నికల్ కోర్సు చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. సదరం ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, 10వ తరగతి ధృవీకరణ పత్రం, కులం ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న కళాశాల ధృవీకరణ పత్రం ఉండాలన్నారు. టచ్ ఫోన్లకు ఇంటర్మీడియట్ పాస్ అయిన బదిర విద్యార్థులు అర్హులన్నారు. 3 చక్రాల సైకిల్, వీల్ చైర్, సంకకర్రలు, డైసీ ప్లేయర్, ఫోల్డింగ్ వాకింగ్ స్టిక్, వృద్ధుల చేతికర్రలు, కాలిపర్స్కు తగిన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా తెలియజేయడం అనగా మీకు కావలసిన ఉపకరణములైనటువంటి ల్యాప్టాప్లు, తర్వాత టచ్ ఫోన్, తర్వాత ట్రైసైకిల్స్, క్రచెస్ ఎట్సెట్రా ఏవైనా సరే మీకు కావాల్సిన ఉపకరణాలు అన్నీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్ యొక్క వెబ్సైటు www.apdas.gov.in అనే వెబ్సైట్లో అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీని ఈ కార్యాలయంలో సమర్పించిన మీకు సీనియారిటీ ప్రాతిపదికన మీకు మంజూరు చేయబడినని తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంట్ ద్వారా, మనకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా పూర్తిగా ఉచితంగా వచ్చేటువంటి ఉపకరణాలు కాబట్టి దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దండి. మీకు ఏవైనా కూడా అవసర నిమిత్తమయ్యి ఏదైనా మీకు సంప్రదించాలనుకున్నప్పుడు మా కార్యాలయపు ఫోన్ నెంబరు 08592281310ని సంప్రదించాలి. మీకు ఏదైనా కూడా ఏ టైంలోనూ కూడా మేము అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తున్నాను. ల్యాప్టాప్ మంజూరు కొరకయ్యి డిగ్రీ చదివి ఆ పైన చదువుతున్న విద్యార్థులు అర్హులు. అలాగే టెక్నికల్ కోర్సులు అయినటువంటి ఐటీఐ, డిప్లొమో, బీటెక్ అలాంటి వారు కూడా అర్హులు. ల్యాప్టాప్ మంజూరు కొరకై రెగ్యులర్గా చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు అవుతారు ఈ ల్యాప్టాప్లు మంజూరు కొరకై. అలాగే టచ్ ఫోన్స్ అనేటివి ఓన్లీ బదిలీ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వబడతాయి. బదిలీలు అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు, వీరు కూడా ఇంటర్ పాస్ అయిన వారు మాత్రమే అర్హులు అవుతారు. మిగిలిన చంకకర్రలు, ట్రైసైకిల్స్కి యథావిధిగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. అలాగే వయోవృద్ధులకు సంబంధించి వినికిడి యంత్రాలకి వీరు వారి యొక్క మండలాలలో ఉన్నటువంటి పిహెచ్ డాక్టర్తోనైనా కూడా సంబంధిత పిహెచ్ డాక్టర్, సివిల్ సర్జన్ గారితో సర్టిఫికేట్ అంటే ధృవీకరణ చేసుకుని వీరికి వినికిడి యంత్రం అవసరమని లేదా
వయోవృద్ధుల చేతికర్ర అవసరమని వారు ఒక సర్టిఫికేట్ ఇస్తే దాన్ని తీసుకొని మేము ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వారి యొక్క డాక్టర్సే నిర్దేశించబడిన ధృవపత్రం తీసుకొని వయోవృద్ధులకి ఇనికిడి యంత్రం మరియు చేతికర్ర కూడా మేము అందించబడతామని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు మరియు వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో అప్పగించిన పార్టీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీకి సేవలు చేయడంతో పాటు మీకు మంచి పేరు తెచ్చుకోవాలని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో నూతనంగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా నియామకం పొందిన వారి అభినందన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ ప్రచార కమిటీ, వాలంటీర్స్ వింగ్, ఐటీ వింగ్, లీగల్ సెల్, విద్యార్థి విభాగం, ఎస్సీ ఎస్టీ సెల్ విభాగాలు, రైతు విభాగం, ప్రచార విభాగం, బీసీ సెల్, మైనార్టీ సెల్ ఇలా మొత్తం 27 విభాగాలకు నియోజకవర్గ అధ్యక్షుల నియామకం జరిగింది. నూతనంగా అధ్యక్షులుగా నియామకాలు పొందిన వారు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్లకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. నియామకాలు పొందిన వివిధ విభాగాల అధ్యక్షులు తమ సేవలను పార్టీ గుర్తించి తమకు పదవులు రావడంలో సహకరించిన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కటారి శంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీతం నాయకులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో 27 అనుబంధ విభాగాలకి అధ్యక్షులుగా పలువురు నియామకం జరిగింది. వాళ్ళల్లో యువతకి అయ్యప్ప అలియాస్ దేవ, గ్రీవింగ్ సెల్కి సురేష్, పులుసు సురేష్ బాబు, అదేవిధంగా వాలంటీర్కి జనార్దన్ రెడ్డి, స్టూడెంట్స్కి శ్రీకాంత్, అంగన్వాడీగా విభాగ అధ్యక్షురాలుగా వడ్లమూడి వాణి, లీగల్ సెల్కి ధర్నాసి హరిబాబు, ఆర్టీఐ వింగ్కి శేషాద్రి ఇలా పలువురు నియామకం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వారి వారి బాధ్యతలు బాగా నిర్వర్తించి పార్టీకి కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా ఎస్సీసెల్కి రమణ, ఎస్టీ సెల్కి పేరం ప్రసన్న మొదలగు వారు, రైతుకి కాట్రగడ్డ సురేష్ బాబు ఒంగోలు మండలం నుంచి, ప్రచార వింగ్కి కటారి సాయి, అదేవిధంగా బీసీ సెల్కి పాలచంద్రరావు, అదేవిధంగా మైనార్టీ సెల్కి బాజీ, ఐటీ వింగ్కి సాలే మహేష్, ఈ విధంగా పలువురికి నియామకాలు జరిగింది. వాళ్ళందరినీ అభినందిస్తూ అందరూ పార్టీకి కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ఒంగోలు నియోజకవర్గ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి మేము గత ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసము మరి పార్టీ కోసము ఎంతో కష్టపడుతున్నాము. మరి ఆ పదవిని మా కష్టాన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా జిల్లా ఇన్ఛార్జి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మరియు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి చుండూరి రవిబాబు గారు, టౌన్ ప్రెసిడెంట్ కటారి శంకర్ గారు, మరియు ఒంగోలు లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నగరగంట శ్రీనివాసరావు గారు మాకు ఈ పదవి ఇచ్చి మా బాధ్యతల్ని నిర్వర్తించండి, లీగల్ సెల్ పట్ల మీరు ప్రాధాన్యత పెంచుతూ లాయర్లకి సమస్య వచ్చినా కూడా అట్లానే చట్టానికి మరియు ప్రజలకు వారాదిగా ఉంటూ సమస్యను పరిష్కరించారని మాకు పిలుపునిచ్చారు. మరి ఈ హోదా మాకు కల్పించి మరి గౌరవం ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు జిల్లా ప్రెసిడెంట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారికి, కటారి శంకర్ గారికి, నగరం శ్రీనివాస్ ధన్యవాదాలు. ఈరోజు ఈ ఒంగోలు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షునిగా నన్ను నియమించబడిన మా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారికి, అలాగే నగరాధ్యక్షుడు శంకరన్న గారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే యువకులకి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులకి ఎటువంటి కష్టం వచ్చినా నేను అండదండలుగా నించుంటానని తెలియజేస్తాను. నా పేరు వడ్లమూడి వాణి. నేను అంగన్వాడీ పోస్టుకు సంబంధించిన పదవి ఇచ్చారు.
పైన జగన్మోహన్ రెడ్డి అన్నకి నమస్కారం, మన ఒంగోలు ఇన్ఛార్జి రేవన్నకి నమస్కారం, మన కటార్ శంకర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు వచ్చిన పదవి ఏంటంటే ఎస్టీ సెల్కి ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఇందుకు కారణం రమణ గారు, కటార్ శంకర్ అన్న గారు, మన పెద్దలందరూ కూడా ప్రోత్సహించి నాకు ఈ పదవి ఇచ్చారు. అందుకు వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఈ పదవిని తీసుకున్నంత మాత్రాన కాదు, కానీ దానికి కట్టుబడి మా వంతు సాయం మేము చేస్తాము. ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరిని తెలుసుకుంటాము. దానికి మేము ఏమేమి చేయాలనేది కూడా మేము నేర్చుకుంటాం. ఆర్టీసీ కార్మికుల భద్రత కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందజేయడం ఆనందంగా ఉందని ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు అన్నారు. ఆర్టీసీ గ్యారేజీలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్ని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకృష్ణ అందజేశారు. కార్మికులకు ఏదైనా గాయమైనా ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, అందుకోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేస్తున్న శ్రీరామ్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని డిఎం తెలిపారు. కార్మికులకు సర్వీస్ చేయడం ఆనందంగా ఉందని డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. ప్రతి వారం తమ ఆసుపత్రి నుండి ఆర్టీసీ డిస్పెన్సర్లలో సర్వీసులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీరామ్ హాస్పిటల్ తరపున పలు సేవా కార్యక్రమాలు ఆర్టీసీకి అందజేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్లకు చాక్లెట్లు, పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ చిన్నయ్య సూరి, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మల్లికార్జున, అసిస్టెంట్ ఇంజనీర్ గ్యారేజీ ఎస్ విజయ, ట్రాఫిక్ సూపరింటెండెంట్ ఫణికుమార్, జెంటిల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ కాసిం సైదా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే మన బస్సుల్లో అన్నింటిలో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కిట్లు పెట్టాలా, ప్రయాణికుల సౌకర్యార్థము ఏదైనా చిన్న చిన్న గాయాలు జరిగిన అనుకోకుండా వెంటనే ప్రథమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్లు కావాలని మనకి మన శ్రీరామ మల్టీ హాస్పిటల్ డాక్టర్ గారు వంశీకృష్ణ గారిని అడిగినాము. అడిగిన వెంటనే సార్ ముందుకొచ్చి అన్ని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కిట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అనుకున్న ప్రకారం ఈరోజు సార్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు అంతకుముందు కూడా ఆర్టీసీకి చాలా సేవలు చేస్తున్నారు. బోర్డింగ్స్ పెట్టడం కానీ, రీసెంట్గా కొత్తపేట బస్టాండ్లో చిన్న షెల్టర్ కడితే దానికి సిమెంట్ బెంచీలు ఇవ్వడం కానీ, అట్లా అటు మన కార్గోలో కూడా కొన్ని బెంచీలు ఇచ్చారు. అట్లా ఏదైనా సరే ఆర్టీసీ వారు ఏదన్నా మాకు ఇది కావాలని అంటే వెంటనే ఆలోచించకుండా ముందుకొచ్చి మనందరికి కూడా చాలా చక్కగా మనకి విస్తృతమైన సేవలు చేస్తున్నారు. వారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందు కూడా సార్ ఇలాంటి ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ ఉద్యోగులకు అందరికి కూడా మంచి సేవలు అందిస్తారని కోరుకుంటాను. సార్ కూడా ఇప్పుడు చెప్పినారు, ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్ని వారానికి ఒకరిని మన ఆర్టీసీ డిస్పెన్సరీకి పంపించి వారి చేత మన కార్మికులకి ఏవైనా అవసరమైతే వారి సేవలు చేయడానికి కూడా సారు ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చారు. దానికి కూడా మన సభాపూర్వకంగా మన సార్ వెరకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం మన డిఎం గారు, ఆర్ఎం గారు అడిగిన కోరిక మేరకు మన ఫస్ట్ ఎయిడ్ కిట్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ కిట్లన్నింటినీ కూడాను అన్ని బస్సులకి సరిపడినట్టు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టీసీ ప్రయాణికులకి, అలాగే ఆర్టీసీ కార్మికుల కోసం ఎప్పుడు మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుంటుంది. గతంలో కూడాను కొత్తపట్నం బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం అడిగిన వెంటనే మనం బెంచ్లను ఇవ్వడం జరిగింది. అలాగే మన లోన కూడాను ఆర్టీసీ బస్ డిపోలో కూడా కార్మికులు కూర్చోడానికి సిమెంట్ బెంచ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ముందు కూడా ఈ కార్మికుల కోసం మన ఈ డిస్పెన్సరీలో ప్రతి వారం ఒక మన స్పెషలిస్ట్ని
మన శ్రీరామ్ హాస్పిటల్ నుంచి పంపించి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. శ్రీరామ్ హాస్పిటల్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఎంపానల్ హాస్పిటల్. దీనిలో రాష్ట్ర ఉద్యోగులందరూ కూడాను రీఎంబర్స్మెంట్ సౌకర్యం ఉంది. ఈ సౌకర్యాన్ని కూడా మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే పేదవాళ్ళ కోసం ప్రతి నెల మొదటి గురువారం అనేది మనం 2009 నుంచి మనం మొదలుపెట్టాము. ప్రతి నెల మొదటి గురువారం ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన టెస్టులు కూడా థైరాయిడ్ టెస్టులు అయితే ఏమి, షుగర్ టెస్ట్ అయితే ఏమి, ఈసీజీ అయితే ఏమి, బీపీ, తర్వాత ఊపిరితిత్తుల టెస్టులు, తర్వాత గర్భిణీ స్త్రీల స్కానింగ్ పరీక్షలు కూడా ఉచితంగా ఆ రోజు అందించడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఒంగోలు మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్, విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో మినీ స్టేడియంలో వైద్య శిబిరం నిర్వహించారు. దేశ జనాభా రోజురోజుకు పెరుగుతుందని, అలాగే రోగాలు కూడా పెరుగుతున్నాయని విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెసల మస్తాన్రావు అన్నారు. కొన్ని వ్యాధులు చాలా దీర్ఘకాలంగా ఉంటూ చాలా ఖర్చుతో కూడుకుందని, పేద మధ్యతరగతి కుటుంబీకులు చాలా బాధపడుతున్నారని మస్తాన్రావు తెలిపారు. చాలా మంది ప్రజలు అప్పుల పాలై ఆస్తులు అమ్ముకుని దివాలా తీస్తున్నారని తెలిపారు. వ్యాధి నివారణ మార్గాలు వైద్యులు ప్రజలకు చెప్పాలని, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా కొద్దో గొప్ప సేవా దృక్పథం చేయాలన్నారు. అల్లోపతి వైద్యం తోడు తక్కువ ఖర్చులో లభ్యమయ్యే హోమియో, ఆయుర్వేద, యునాని మందులు కూడా ప్రజలు వాడాలని తెలిపారు. వైద్యులు డాక్టర్ ఐవి రెడ్డి, వి రామాంజనేయులు, గీతా ప్రియదర్శిని సేవలందించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. లైఫ్ లాంగ్ పాటించగలిగేలాగా మనకి తగ్గట్టు ఒక డైటింగ్ ప్యాటర్న్ పెట్టుకొని అదే ఫాలో అవ్వాలి. ప్లస్ స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్ అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, అంటే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ తేడాలు, ఊబకాయం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో వీలైనంత వరకు స్లీప్ అడెక్వేట్గా ఉండేలా చూసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, మందులు సక్రమంగా వేసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్ ఉండాలి. డయాబెటీస్ అంటే ఊరికే ఒకసారి గ్లూకోమీటర్లో షుగర్ చెక్ చేసుకొని 3 నెలలకో 4 నెలలకో షుగర్ చెక్ చేసుకొని బాగానే ఉందిలే అనుకోకూడదు. 3 మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి అయినా మిగతా అవయవాలకు సంబంధించిన టెస్ట్లన్నీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో అంతే, డయాబెటీస్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇట్ ఈస్ ఎ సైలెంట్ కిల్లర్. జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో ముందు నుంచి అలా జాగ్రత్తగా ఉంటే రాకుండా ఉంటుంది సార్. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మార్చలేము, అంటే జెనెటిక్ గా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ అవి మనం మార్చలేము. ఇప్పుడు ఎక్కువ ఇంతకుముందు 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వచ్చేది, అది ఇప్పుడు ముందుకు వచ్చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా జనరల్ మెడిసిన్ అంటే ఇంకా ఓవరాల్ గా అమ్మమ్మ వైద్యం అనుకోవచ్చు. ఇది బేసిక్ లెవెల్లో, ఆ తర్వాత తెలుస్తుంది దాంట్లో ఉన్న లోతుపాతులు. నిజంగా డెప్త్కి పోతే కనుక జనరల్ మెడిసిన్ దగ్గర అన్ని జబ్బులు ఆగిపోతాయి. కరెక్ట్ గా ఆ డాక్టర్ కనుక ట్రీట్మెంట్ ఇస్తే కనుక 3 రోజులు లేదా 4 రోజుల్లో నయం అవుతుంది కూడా. మీరు కూడా పశ్చాపత్యాలు పాటించాలి. అందుకని జనరల్ మెడిసిన్ అంటే ఏంటంటే ముందు జాగ్రత్త చర్య. సో జనరల్ మెడిసిన్ తెలియనటువంటి వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళకు తెలిసినటువంటి ఆయుర్వేదం కావచ్చు, హోమియో కావచ్చు, యునాని కావచ్చు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సిస్టమ్ నచ్చుతుంది, తగ్గుతుంది కూడా. కాకపోతే దాంట్లో ఉన్న లోటుపాట్లు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మన సమస్యలను మనమే పరిష్కరించుకున్నప్పుడు మన బలం, విశ్వాసం రెట్టింపవుతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.